కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పిట్ట కొంచెమైనా. కథ మొదలు పెడతాం. డాక్టర్ ప్రసాద్ గారు ఇవాళ తెల్లవారుజామున చనిపోయారట. ఇప్పుడే పేపర్లో చదివాను. కర్మకాండలు రేపు జరుపుతారట. డ్రైవర్కు కబుర్ చేస్తాను. ఈరోజే వెళ్ళి చూసొద్దాం. నువ్వు కూడా ఓపిక చేసుకొని రా. జ్యోతి డాక్టరమ్మ గారిని ఓసారి పలకరించదువు గాని అన్నారు రామ్మోహన్ రావు సంపూర్ణమ్మతో. అయ్యో అలాగా డాక్టర్ గారు, డాక్టరమ్మ గారు ఇద్దరికిద్దరే ఎంతోమంది జీవితాలను నిలబెట్టారు. ఇలాంటి వాళ్ళకైనా ఆ దేవుడు మరింత ఆయుష్ ఎందుకివ్వడో. ఈ వార్త విని మనమ్మాయి కూడా చాలా బాధపడుతుంది అన్నది సంపూర్ణమ్మ చాలా విచారంగా. కారు వెనక సీట్లో జారగిలబడి కూర్చున్న సంపూర్ణమ్మ తమ కూచిపూడి ఇంటి నుండి బయలుదేరి లాకులు రాగానే రోడ్డుకు అటూ ఇటూ ఉన్న కాలువల్లో నీళ్లున్నాయో లేదో పరికించి చూసేది. ఇంకాస్త ముందుకు రాగానే పక్కాలువ కట్టి ఒడ్డునున్న నిమ్మ తోటల వంక చూస్తూ తమ తోట కనపడగానే కారు కాస్త స్లో చేయించి ఆరాగా గమనించేది. రెండో వైపున్న పడవల కాలువ వంక ఓ చూపు విసిరేది. ఆ తరువాత పెదరావూరు దాటి వైకుంఠపురం రాగానే అక్కడ కనపడుతున్న వెంకటేశ్వర స్వామి గుడివంక చూస్తూ భక్తిగా నారాయణం పరబ్రహ్మ అంటూ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మనసులోనే చదువుకునేది. తెనాలి అంగల కుదురు దాటి మరలా దారిలో నిమ్మ తోటలు చూస్తూ జాగర్లమూడి రాగానే తోటలతో పాటు కాలువకట్ట మీద నుండి లోపలికున్న రాజోలు జమీందారు కట్టించిన సంగమేశ్వరాలయానికి దారి అన్న బోర్డు కనపడగానే ఆ రోజుల్లో పూజారులు లాంతరు వెలుగుతో అంతంత దూరం వెళ్ళి ఎక్కడో తోటలో ఉన్న గుడికి రాత్రి తెల్లవారుజామున భయమనేది లేకుండా ఎలా వెళ్ళేవారో, దేవుడి సొత్తును ఎలా కాపాడగలిగేవారో అని అబ్బురపడుతూ ఉండేది. తన చిన్నతనంలో ఆ సంగమేశ్వర దేవాలయం విశాలమైన ఆవరణలో ఎన్నెన్ని పెళ్ళిళ్ళు జరిగేవో గుర్తు చేసుకునేది. ఆ తరువాత వచ్చే క్వారీ దాంట్లో ఉన్న కోటయ్య స్వామి గుడి, అక్కడ జరిగే శివరాత్రి సంబరాలు, అప్పుడక్కడకు వచ్చే ప్రభలు అంటూ గుంటూరు వెళ్ళేలోపు వీటన్నింటినీ ప్రతిసారి మననం చేసుకునేది. కానీ ఇవాళ ఆలోచనలన్నీ డాక్టర్ గారి దంపతుల మీదే ఉన్నాయి. సమయానికి ఊర్లో ఉండి కూడా మీ మేనత్త గారి మనవడి పుట్టినరోజు పండుగకు రాననటం ఏం బాగోలేదు తల్లి. నీవు అమెరికాలో ఉంటున్నానన్న గర్వం అనుకుంటారు. లేదమ్మా, నేను తర్వాత వెళ్ళి బాబును తప్పకుండా చూసొస్తాను. ఇవాళ 10 మంది ఉంటారు. నీకింకా ఏ విశేషమూ లేదా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. అమ్మాయిని ఇబ్బంది పెట్టకు సంపూర్ణ అన్నారు రామ్మోహన్ రావు గారు. అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు పరీక్ష చేసి చూశారు. నా పెళ్ళై ఇప్పటికి 12 ఏళ్లు దాటిపోయింది. ఉద్యోగాల ధ్యాసలో పడి పిల్లలేని బాధ కొంతవరకు మర్చిపోతున్నా మీ అల్లుడు నేను బాధపడుతూనే ఉన్నాం. హైదరాబాదులో కూడా మా అత్తగారు డాక్టర్ల దగ్గరకు తిప్పారు. ఏదైనా మార్గం ఆలోచించండి అంటున్నారు అత్తయ్య. డాక్టర్లేమో వెయిట్ చేద్దాం అంటారు. అప్పుడప్పుడు నాకు 2-3 నెలల పాటు నెలసర్లు రావు. మొదట్లో పరీక్షలు చేయించేదానిని. మరలా ఇప్పుడు 3 నెలల నుంచి నెలసరి రాలేదు. ఎప్పుడూ ఉండే గర్భిణీ కాదు అనే సమాధానమే వస్తుందని ఈసారి ఏ పరీక్షల జోలికి వెళ్ళలేదు. ఇంకా నా సంగతి వదిలేయమ్మా అన్నది ఆమె నిస్పృహగా. ఈసారి నువ్వు వచ్చిన దగ్గర నుండి చాలా నలతగా కనిపిస్తున్నావు. ఏదీ ఇష్టంగా తినటం లేదు. నా మాట విని నాతో పాటు ఒకసారి గుంటూరు రా. జ్యోతి డాక్టర్ గారి దగ్గర ఒకసారి చూసి సలహా తీసుకుందాం అని సంపూర్ణమ్మ కూతుర్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ జ్యోతి గారు పరీక్షించి చూశారు. ఆ తర్వాత వాళ్లను బయటికెళ్ళమని భర్త ప్రసాద్ గారితో మాట్లాడారు. ప్రస్తుతం ఈ అమ్మాయి గర్భవతి అయ్యింది. కానీ ఆ గర్భాశయంలో ఒక మూలన ఉన్నది అన్నది. ఓ యంగ్లర్ ప్రెగ్నెన్సీ అన్నమాట. ఇలా ఉంటే చాలా కష్టం కదా అన్నారు ప్రసాద్ గారు. తల్లి కూతుర్లను లోపలికి పిలిపించారు. మళ్ళా పరీక్షించారు. చూడమ్మా, నువ్విప్పుడు గర్భవతివే. కానీ ఆ గర్భం ఉండాల్సిన చోట లేదు. లోపం నీ గర్భాశయంలోనే ఉన్నది. వెంటనే ఆపరేషన్ చేసి ఆ లోపాన్ని సరిచేస్తామన్నారు.
ఆపరేషన్ జరిగింది. కానీ మర్నాడే పిండంలో జీవం లేకుండా పోయింది. స్కానింగ్ చేసి మరోసారి పరీక్షించారు. డాక్టర్ దంపతులు కూడా చాలా బాధపడ్డారు. ఎలాగైనా ఈ అమ్మాయి గర్భాశయాన్ని మామూలు స్థితికి తెచ్చి ఆమెకు పిల్లలు కలిగేటట్లు చేయాలని తపన పడ్డారు. 1కి 2 సార్లు ఆలోచించారు. తల్లి గర్భంలో బిడ్డ జీవం పోసుకునేటప్పుడు గుండ్రంగా విడివిడిగా 2 సగభాగాలు అతుక్కొని ఒకటిగా అవ్వాలి. అలా ఒకటిగా అవ్వటానికి వాటి మధ్యనున్న పొర కరిగిపోవాలి. కానీ ఈ అమ్మాయి గర్భాశయంలో ఉన్న ఆ పొర కరగక అడ్డు తొలగటం లేదు. ఆ అడ్డు వల్లనే పిండం పెరగటానికి అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్ళు పిల్లలు లేకపోవటానికి కూడా ఇదే కారణమని తేల్చారు. ప్రస్తుతం చనిపోయిన పిండాన్ని తొలగించక తప్పదు. వెంటనే సర్జరీ చేసి గర్భాశయంలో అడ్డుగా ఉన్న పొరను కూడా తొలగించి వేశారు. సంపూర్ణ గారు, ఇక మీ అమ్మాయికి ఏ ఇబ్బంది ఉండదు. త్వరలోనే పిల్లలు పుడతారు. మీ అమ్మాయికి కూడా ధైర్యం చెప్పండి. త్వరలో మీరు అమ్మమ్మ అవటం ఖాయం అని డాక్టర్ దంపతులు ఎంతో ఓదార్పునిచ్చి పంపారు. సంపూర్ణమ్మ గారు ఎంత ధైర్యం చెప్పినా ఆమె కూతురు ఏమాత్రం ఆశలు పెట్టుకోలేదు. అమెరికాలోని డాక్టర్లు, హైదరాబాదులోని డాక్టర్ల కన్నా ఈ గుంటూరు డాక్టర్ గారి ధైర్యం గొప్పదా? అనవసరంగా కలలు కనొద్దమ్మా అనేసి వెళ్ళిపోయింది. అవన్నీ సంపూర్ణమ్మ గారు గుర్తు చేసుకుంటుండగానే కారు గుంటూరు చేరింది. ఆసుపత్రి ఆవరణలోనే డాక్టర్ ప్రసాద్ గారి భౌతిక కాయాన్ని ఉంచారు. రోగులకెప్పుడూ అందుబాటులో ఉండాలని పైన 3వ అంతస్తులోనే కాపురం ఉండేవారు. తీసుకెళ్లిన పూలదండ ప్రసాద్ గారికి వేసి నమస్కారం చేసుకున్నారు. చాలామంది జనం అడ్డుగా ఉన్న దారి చేసుకొని సంపూర్ణమ్మ డాక్టర్ జ్యోతి దగ్గరికెళ్ళి ఆవిడ చేతులు పట్టుకొని బావురమన్నది. ఆవిడ అనునయంగా సంపూర్ణమ్మ వీపు మీద చెయ్యి వేసి నిమిరారు. కూచిపూడి తిరిగొచ్చిన ఆమెకు ఆ ఆలోచనలే వచ్చాయి. న్యూజెర్సీలో స్థానిక సౌత్ బ్రన్స్విక్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని డేటన్ రిడ్జ్ రోడ్లో ఉన్న ఇండియన్ ఫీల్డ్స్ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణది. ఆ రోజు ఆ స్కూల్లో 5వ తరగతి పూర్తయిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరుగుతున్నది. స్కూల్ ఇండోర్ స్టేడియంలో గ్రాడ్యుయేషన్ మీట్ పేరుతో పిల్లల తల్లిదండ్రుల్ని కూడా పిలిచి చాలా ఘనంగా వేడుక చేసి మరీ వీడ్కోలు పలుకుతున్నారు. అక్కడనే కాదు, అమెరికాలో ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్, కాలేజీ ఇలా ప్రతి లెవెల్లో ఈ గ్రాడ్యుయేషన్ వేడుక ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఎలిమెంటరీ వేడుకలు తీసుకునే పిల్లల్లో గీతికా, జ్యోతి, రిత్విక్, ప్రసాదులు కూడా ఉన్నారు. స్కూలు వారిచ్చిన విందు భోజనం కూడా పూర్తి కాగానే గ్రాడ్యుయేషన్ సమయంలో ఇచ్చిన టోపీ, డ్రెస్సులతో సహా ఆనందంతో పొంగిపోతూ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికొచ్చారు గీతిక, రిత్విక్లు. నాన్నగారు, మనం తప్పకుండా ఈ సెలవులకు ఇండియా వెళ్తున్నాం కదా, అమ్మ సుమంత్ వాళ్ళు కూడా వస్తున్నారుగా అని అడిగాడు రిత్విక్. అవును, వెళ్తున్నాం. మా తాతగారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. నీకు అక్కడ బాగా ఇష్టం కదూ రిత్విక్, మీకు చూపించినవే మళ్ళీ చూపిస్తారు. సుమంత్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈసారి మనం వెళ్ళి చాలా రోజులైందిగా, నాకైతే ఏం గుర్తులేవు అన్నది గీతిక. వెళ్ళిన దగ్గర నుండి మా పెద్దవాళ్లకు చాలా పనులుంటాయి. సుమంత్ వాళ్ళు మీరు కలిసి మీ తిప్పలు మీరు పడాలి. మీ అందరికీ బట్టలిచ్చే వేడుక చేయబోతున్నారు తాతయ్య వాళ్ళు. సరే అమ్మా, అది కూడా సరదాగానే ఉంటుందిగా, మేము ఎంజాయ్ చేస్తాంలే. సంపూర్ణమ్మ, రామ్మోహన్ రావు గారు తమ పిల్లలు ఈ సెలవులకు ఇండియా వస్తున్నామని హడావడి పడుతున్నారు. ఇంటి ముందు వెనుక నాపరాల దగ్గర నుంచి అన్నీ సరిచేయించారు. ఇంటికి చావిడికి సున్నాలు వేయించారు. ఇన్వర్టర్ బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తగినంత ఉన్నదో లేదో చూపించారు. పడక గదుల్లో ఉన్న ఏసీలతో పాటు హాల్లో కూడా ఏసీ పెట్టించారు. పిండి వంటలు చేయించారు. కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఒకరోజు వెనక ముందుగా కొడుకు, కూతురు కుటుంబాలతో వచ్చారు. సంపూర్ణమ్మ గారు ఒకటే హైరాణ పడుతున్నారు. ఎవరికి ఏ పని చెప్పాలనుకున్నదో, తను ఏ పని చేయాలనుకున్నదో అస్సలు గుర్తుకు రావటం లేదు. పిల్లల్ని చూడగానే కళ్ళల్లో తడి ఊరుతుంది. పలకరించాలంటే గొంతు పూడుకుని పోతున్నది. కొద్ది రోజులుండి మళ్ళీ వెళ్ళిపోతారన్న దిగులే కమ్మేసుకుంటున్నది. వాళ్ళు సరిగా తినడమే లేదని వాపోతున్నది. రామ్మోహన్ రావు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారని గాని పైకి కనపడరు. ఇల్లంతా సందడి సందడిగా ఉన్నది. ఆ పగలు భోజనాలయ్యాయి. సంపూర్ణమ్మ గారి కోడలు, కూతురు
ఏవో డైమండ్ నగల గురించి మాట్లాడుకుంటున్నారు. రామ్మోహన్ రావు గారు ఉయ్యాల బల్ల మీద నడుం వాల్చారు. కొడుకు వచ్చి పక్కన కూర్చున్నాడు. నిద్రపోతారా నాన్నా అన్నాడు. లేదురా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కంటికి కునుకు, కడుపుకు ఆకలి వేయటం లేదు. మీరున్నంతకాలం మిమ్మల్ని కళ్ళ నిండా చూసుకోవాలనిపిస్తున్నది. ఈలోగా సంపూర్ణమ్మ గారు కూడా వచ్చి ఓ కుర్చీలో కూర్చున్నారు. నాన్నగారికి 75 సంవత్సరాలు నిండాయి. నాకు 70 వచ్చాయి. తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తున్నది. డ్రైవరే తోడు. ఒక్కోసారి మరీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏడుపొస్తున్నదిరా. పనులు చేసేవాళ్ళ ఉన్నా దగ్గరలో మీరుంటే ఎంతో ధైర్యంగా, ఓదార్పుగా ఉంటుంది. అమెరికా వెళ్ళారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు అనుభవం సంపాదించుకున్నారు. ఇకనైనా మా దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ మనకు ఆస్తిపాస్తులకు, మీ ఉద్యోగాలకు లోటు ఉండదు అన్నది. మీరే నా దగ్గరికి వచ్చేయండి అమ్మా. చాలాసార్లు చెప్పాను అనేంతలో మనవరాలు వచ్చి, నాయనమ్మ ఇక్కడికి వచ్చేస్తే నా బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడే మిగిలిపోతారు. వాళ్ళని మిస్ అవుతాను. మమ్మీ కూడా అక్కడ జాబ్ చేస్తున్నది. ఇక్కడ మనకు చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఇది ఇండియా ఎలా వెళ్తాం అంటున్నది ఆరిందాల. నువ్వు 4 ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడే పెరిగావు. పక్కనున్న పిల్లలతో ఆడేదానివి. ఇప్పుడు అంతే. ఇక్కడికొస్తే ఇక్కడి ఫ్రెండ్స్ ఎక్కడా ఉంటారు అని నచ్చచెప్పింది. మీరంతా ఆగస్టు వరకు ఇక్కడే ఉంటారుగా. శ్రావణమాసం వస్తున్నది. మంచి రోజులు కాబట్టి ఒకేసారి మన సంతానానికి బట్టలు ఇచ్చే వేడుక జరిపిద్దామని మాకు కోరికగా ఉన్నది. మీ అందరికీ లోగడే చెప్పాననుకో. ఇప్పట్నుంచే పనులు మొదలు పెట్టాలి. వేడుక కోసం ఏ టౌన్కు వెళ్ళొద్దు, ఏ కళ్యాణ మండపం చూడొద్దు అని నేను మీ నాన్నగారు అనుకున్నాం. వర్షాకాలం అమ్మా. పొరపాటున ఆ రోజు వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు కొడుకు. ఇబ్బంది ఉండదులే. వచ్చిపోయే వారికి రోడ్లు బాగానే ఉన్నాయి. ముందు జాగ్రత్తగా మన పెంకుటి చావిడి కూడా శుభ్రం చేయించి ఉంచాను. మన ఇంటి ఆవరణ చాలా పెద్దది. ఇదే సరిపోతుంది. మంచి వంట వాళ్ళను మాట్లాడాను. మీకు, మీ పిల్లలకు కావలసినవి మీరు చూసుకోండి అన్నారు రామ్మోహన్ రావు. అవును కన్నా. ఆడవాళ్లకు, మగవాళ్లకు, పిల్లలకు మీకు కావలసిన బట్టలు మీకు ఇష్టం వచ్చిన ఊరెళ్ళి కొనుక్కోండి. కోడలితోనూ, అక్కతోనూ కూడా చెప్పాను. వాళ్లకు కావలసిన నగలు తెచ్చుకుంటామంటున్నారులే. కావలసిన డబ్బులు నాన్నగారు ఇస్తారు. ఆ రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకొని సరదాగా పొలం దగ్గరికెళ్లారు రామ్మోహన్ రావు. ఆ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా పడి పొలాల్లో నాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఒకసారి పొలంలో విత్తనాలు చల్లించారు. చాలినంత తేమ లేక మొలకలు రాలేదు. చేసేది లేక దమ్ము చేసి నాటు వేయించబోతున్నారు. నాటు వేయటానికి నారుమడి సిద్ధంగా ఉన్నది. పిల్లల్ని ఆ నారుమడి దగ్గరగా గట్టు మీదకు తీసుకెళ్లారు. ఓ, ఈ లాన్ ఎంత బాగున్నది. మా అమెరికాలో లాన్ ఇంత అందంగా ఉండదు తాతగారు. నాకు దీంట్లో నుంచి 1-2 వరుసలు తీసి ఇస్తారా? జాగ్రత్తగా ఫ్లైట్లో తీసుకెళ్తాను. అమెరికాలో పెంచుకున్నాడు అన్నాడు రిత్విక్. వాడికి మొదట్నుంచి ఇలాంటివంటే ఆసక్తి. రిత్విక్ మాటలు గభాల్న వాళ్ళ తాతగారికి అర్థం కాలేదు. ఆ వెంటనే గలగలా నవ్వుతూ, అది లాన్ కాదు రిత్విక్, నారుమడి అంటారు. దాంట్లో నుంచి తీసి వరి మొక్కల్ని పొలంలో పాతిపెడతారు. అవి పెరిగి మనం తినే బియ్యాన్ని పండిస్తాయి అని వివరించారు. ఐ సీ అనుకున్నాడు రిత్విక్. మర్నాడు వాకిట్లోకి వస్తే చురుక్కుమని ఎండ తగిలింది ఒంటికి. ఇక్కడంతా ఎండే. అమెరికాలో అయితే ఎండ పడటానికి తమరందరికీ ఇంట్లో ఒక గదిని ఏర్పాటు చేసుకుంటామని అనుకున్నాడు. చిన్న వయసుకే అన్నీ బేరీజు వేసుకొని చూడసాగాడు రిత్విక్. వదిన, ఆడపడుచులు షాపింగ్లు, ఫోటోషూట్లతో బిజీ అయిపోయారు. బావమరుదులు పిలుపులు, వాట్సాప్లలో ఆహ్వానాలు పంపటం లాంటి పనుల్లో ఉన్నారు. తాతగారు పిల్లల్ని వీలున్నప్పుడల్లా ఊర్లో ఉన్న వేణుగోపాల, ఆంజనేయ, రామలింగేశ్వర ఆలయాలకు, గ్రంథాలయానికి, చెరువు కట్ట దగ్గరకు తిప్పి తీసుకొస్తున్నారు. బట్టలిచ్చే వేడుక రానే వచ్చింది. అన్నీ సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. మంగళ స్నానం లాంటివి పెళ్లిలోనే జరపాలి. ఇప్పుడు చేయకూడదు.
అలానే మెహందీలు, సంగీతులు వద్దు. దేవాలయాల్లో పూజలు చేయించి భగవంతుని ఆశీస్సులు తీసుకుందామన్నది సంపూర్ణమ్మ. రామ్మోహన్ రావు గారు బండి జల్లను బాగు చేయించి బండిని, ఎడ్లను అలంకరించమని తన మనిషికి చెప్పి చేయించారు. అన్ని హంగులతో ఎడ్ల బండిని సిద్ధం చేయించారు. ఊలు కుచ్చులతో చెర్నాకోలను కూడా అందంగా చేశారు. ఇంటి నుంచి ఎడ్ల బండిలోనే పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు కూడా గుడికి బయలుదేరారు. పూజలు చేయించుకుని అదే బండిలో ఇంటి ఆవరణలోకి వచ్చారు. వీధి గేటు నుంచి లోపలికి వేడుక జరిపే వేదిక వరకు గెలలతో నిండిన అరటి చెట్లను నిలబెట్టారు. అంతటా మామిడాకులతో తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. సంపూర్ణమ్మ గారి కొడుకుకు, కోడలికి ఎడ్ల బండిలో పట్టుచీరలు నలిగిపోతున్నాయని బాధగా ఉన్నది. పిల్లలకు మరీ ముఖ్యంగా రిత్విక్కు బాగా సరదాగా ఉన్నది. వీధి గేటు నుండి ఎడ్ల బండిలోనే వేదిక జరిగే గుమ్మం వరకు ఎడ్ల బండిని నెమ్మదిగా పోనిస్తున్నారు. రిత్విక్ సరదాగా చెర్నాకోల తిప్పుతూ ఎడ్లను అదిలిస్తున్నాడు. ఇలాగే తను ఎడ్ల బండిలో మొదటిసారి తన పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చింది. తన కాన్పులకు ఎడ్ల బండిలోనే తెనాలి ఆసుపత్రికి వెళ్ళింది. గోవాడ తిరునాళ్ళకెళ్ళిన, తెనాలి వెళ్ళి లవకుశ లాంటి సినిమాలు చూసొచ్చిన అన్నీ ఎడ్ల బండిలోనే. అవన్నీ గుర్తొచ్చాయి సంపూర్ణమ్మకు. ఇంటి మగవారు పట్టు పంచ, పై పంచలతో, లాల్చీలతో తెలుగుతలం ఉట్టిపడేలా ఉన్నారు. కూతురు పిల్లలకు, కొడుకు పిల్లలకు నలుగురికి కలిపి ఒకేసారి చక్కగా బట్టల వేడుక చేశారని బంధుమిత్రులు మెచ్చుకున్నారు. ఆనాటి విందు భోజనాలకు కాకినాడ కాజా, అక్కడ నుండే ఖర్జూర కిల్లీలను మాత్రం తెప్పించారు. పాల తాలికలు, బొప్పట్లు లాంటి సాంప్రదాయబద్ధమైన పిండి వంటలతో శుద్ధమైన శాకాహార భోజనాల్ని లేత లేత అరిటాకుల్లో తృప్తిగా భుజించారు అతిథులు. వచ్చిన అతిథులకు కానుకలుగా వెదురు పూల బుట్టలు, ఆడవారికి అంచున్న పై పంచలను మగవారికి అందించారు. ఖరీదు గల పట్టు చీరను, పండ్లను, స్వీట్లను తీసుకుని తన పిల్లలతో సహా గాయత్రి గుంటూరు బయలుదేరింది. కొత్తపేటలో కారు ఆగింది. పరిచయం ఉన్న చోటే కనుక సరదాగా మేడపైకి వెళ్ళింది. పని మనిషి వచ్చి తలుపు తీసింది. డాక్టర్ జ్యోతిరావు గారిని కలవాలంటే లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆమె వచ్చారు. చాలా బలహీనంగా ఉన్నారు. గాయత్రి ఆమె కాళ్లకు దండం పెడుతూ పిల్లల చేత కూడా పెట్టించింది. డాక్టర్ అమ్మగారు, నేను సంపూర్ణమ్మ కూతురు గాయత్రిని. డాక్టర్ గారు సంగతి విని చాలా బాధపడ్డాను. ఆ మధ్యలో మా అత్తగారు, మామగారు పోతే వచ్చి హడావిడిగా అమెరికా వెళ్ళిపోయారు. పిల్లలు, నేను కలిసి రావటం కుదరలేదు. ఈ 3 ఏళ్ల నుంచి కరోనా గొడవలు. మా వారు, నేను, పిల్లలు అందరం డాక్టర్ గారు ఉండగానే ఇక్కడికి వస్తే చాలా బాగుండేది. ఆ రోజు మీరు చేసిన వైద్యం, ఆపరేషన్ కారణంగానే ఈ కవల పిల్లల్ని సహజంగానే కన్నాను. బాబు పేరు రిత్విక్ ప్రసాద్, పాప పేరు గీతికా జ్యోతి అంటూ తాను తెచ్చిన కానుకల్ని ఆమె చేతిలో పెట్టి పిల్లలకు ఆశీస్సులిమ్మని అడిగింది. తమ పట్ల కృతజ్ఞతతో గాయత్రి తన పిల్లలకు ఇలా పేర్లు పెట్టింది. పైగా ఆనాటి ఆపరేషన్ తనకు బాగా గుర్తున్నదనుకున్నారు డాక్టర్ జ్యోతి గారు. పిల్లల్ని ఆశీర్వదించారు ఆమె. పిల్లలు అమెరికా వెళ్ళే సమయం వచ్చింది. హమ్మయ్య! గుంటూరు డాక్టర్ అబ్బాయి, అమ్మాయి ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చేసి ఇక్కడే హాస్పిటల్ చూసుకుంటున్నారట. మీరు వచ్చేయండి డాడీ, మనము వచ్చేద్దాం. నేను మాత్రం నా చదువు పూర్తి కాగానే ఇండియా వచ్చేస్తాను. ఇక్కడే ఉంటాను అన్నాడు దృఢంగా. వయసులో చిన్నవాడైన విశాలమైన మనస్తో అన్నాడు రిత్విక్ ప్రసాద్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.